హాయ్ ఫ్రెండ్స్, కొన్ని మిస్టరీలు వణుకు పుట్టిస్తాయి. నిజమా అబద్ధమా అని సందేహించేలోపు ఎన్నో సాక్ష్యాలను ముందుంచి నోర వెళ్ళబెట్టిస్తాయి. ఈ స్టోరీ కూడా అలాంటిదే. సుమారు 26 ఏళ్ల కిందట చైనాలో జరిగిన ఈ దుర్ఘటన గురించి. అది 1995 నవంబర్ 14 అర్ధరాత్రి. చైనా రాజధాని బెంజింగ్లోని టెర్మినల్ నుంచి ప్రాగాంట్ హిల్స్కు ఆఖరి బస్సు బయలుదేరింది. దాని నంబర్ 375. నిర్మానుష్యమైన రోడ్డుపై చల్లటి ఎదురుగాలుల మధ్య ఆ బస్సు నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ రైమంటూ సాగిపోతుంది. ఆఖరి బస్సు కావడంతో పెద్దగా ప్రయాణికులు లేరు. డ్రైవర్, కండక్టర్తో పాటు బస్సు మొత్తంలో ఒక యువజంట, ఒక వృద్ధురాలు, ఒక యువకుడు మాత్రమే ఉన్నారు. కొంత దూరం పోయేసరికి కనిపించని చీకటి దారిలో మలుపుల మధ్యలో కాస్త దూరంగా డ్రైవర్కు 2 నీడలు కనిపించాయి. ఆ ఇద్దరు బస్సు ఆపమన్నట్లు చెయ్యి ఊపుతున్నారు. డ్రైవర్ మాత్రం అందుకు సిద్ధంగా లేడు. కారణం, అది స్టాప్ కాదు. బస్సుని ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి లేదు. కానీ అదంతా గమనించిన కండక్టర్ ఇదే ఆఖరి బస్సు అని గుర్తు చేసింది. దాంతో డ్రైవర్ బ్రేక్ వేశాడు. అయితే ఆ ఇద్దరు బస్సు ఎక్కేటప్పుడు మరో వ్యక్తిని భుజం నేసుకొని ఎక్కారు. ఆ 3వ వ్యక్తి తల వెంట్రుకలు ముఖాన్ని కప్పి ఉండడంతో ఆ ముఖం కనిపించలేదు. పైగా ముగ్గురు విచిత్ర వేషధారంలో ఉన్నారు. రాజుల కాలం నాటి బట్టలు వేసుకొని ఉన్నారు. వాళ్ళు ముఖాలు కూడా తెల్లగా పౌడర్ కొట్టినట్లు ఉన్నాయి. వారిని చూసిన మిగిలిన 4 ప్యాసింజర్ భయపడ్డారు. కండక్టర్కి ఫిర్యాదు చేశారు. అయితే కండక్టర్ కూల్గా వాళ్ళు ఏ సినిమా డ్రామా ఆర్టిస్టులో అయి ఉంటారు, ఆలస్యం కావడంతో డ్రెస్ మార్చుకునే టైం కూడా లేక అలానే వచ్చేసి ఉంటారు అని సర్ది చెప్పింది. అయినా సరే వాళ్ళ వాలకం ప్యాసింజర్లోని ముసలావిడకు నమ్మశక్యంగా అనిపించలేదు. అనుమానంతో ఆ ముగ్గురిని గమనిస్తూనే ఉంది. బస్సు వేగం పుంజుకుంది. డ్రైవర్, కండక్టర్ ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. 4 స్టాపుల తర్వాత ఆ యువజంట బస్ దిగిపోయారు. ఆ జంట దిగిన కాసేపటికే ముసలావిడ రచ్చ చేయడం మొదలుపెట్టింది. ఆమెకు దగ్గరలో కూర్చున్న యువకుడిపై అరవటం స్టార్ట్ చేసింది. నువ్వు నా పర్సు దొంగలించావు, నేను నీపై ఫిర్యాదు చేస్తాను అంటూ తిట్టసాగింది. డ్రైవర్, కండక్టర్ ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు. ఆ యువకుడు మాత్రం నేను నీ పర్సు తీయలేదు అని మొరపెట్టుకున్నాడు. అయినా ఆ వృద్ధురాలు ఒప్పుకోలేదు. బస్సు ఆపాల్సిందే, నువ్వు దిగాల్సిందే, మనం పోలీస్ స్టేషన్కు వెళ్లాల్సిందే అని పట్టుబట్టింది. ఇక లాభం లేదని డ్రైవర్ తర్వాత స్టాప్లో ఇద్దరిని దింపివేశాడు. వృద్ధురాలి నిందలతో అప్పటికే విసిగిపోయిన ఆ యువకుడు, పద వెళ్దాం, పోలీస్ స్టేషన్ ఎక్కడ అని అడిగాడు. బస్సు వాళ్లకు దూరంగా వెళ్ళిపోయిందని నిర్ధారించుకున్నాక ఆ ముసలావిడ, నువ్వు ఏం దొంగతనం చేయలేదు, నేను కావాలని అబద్ధం చెప్పాను, నీ ప్రాణాలు కాపాడడానికే అలా చేశాను అంది. ఏమంటున్నావు అంటూ షాక్ అయ్యాడు యువకుడు. అవును, నేను నీ ప్రాణాలు కాపాడాను. ఆ ముగ్గురు మనుషులు కాదు, దయ్యాలు. గాలికి వాళ్ళ బట్టలు ఈ పక్కకు జరిగినప్పుడు చూశాను. వాళ్లకు కాళ్ళు లేవు, అందుకే దొంగతనం నాటకం ఆడాల్సి వచ్చింది అని అసలు సంగతి చెప్పింది. దాంతో ఆ ఇద్దరు కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అయితే పోలీసులు వాళ్లను నమ్మకపోగా పిచ్చి వాళ్ళను చూసినట్టు చూశారు. మరునాడు 375 బస్సు ప్రాగ్రాంట్ హిల్స్కు చేరుకోకపోవడంతో వెదగడం మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న మీడియా ముసలావిడని, యువకుడిని ఆరతీశారు. జరిగింది చెప్పారు వాళ్ళు. 2 రోజులు గడిచిపోయాయి. 3వ రోజు ప్రాగ్రాంట్ హిల్స్కు 100 కిలోమీటర్ల దూరంలో మియన్ రిజర్వాయర్లో ఆ బస్సు ఆచూకీ దొరికింది. అందులో మొత్తం 3 శవాలు దొరికాయి. డ్రైవర్, కండక్టర్, 3వ శవం ఓ అజ్ఞాత వ్యక్తి. అయితే ఆ శవాలు దారుణంగా కుళ్ళిపోయాయి. పోస్ట్ మార్టం తర్వాత డాక్టర్ చెప్పింది ఏంటంటే, కేవలం 2 రోజుల్లో శవాలు అంతగా కుళ్ళిపోవడం సాధ్యం కాదు, ఎవరో కావాలని చేశారు అని చెప్పారు. లాస్ట్ స్టాప్ అయిన ప్రాగ్రాంట్ హిల్స్ దాటి 100 కిలోమీటర్ల ఆ బస్సు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే దిశగా విచారణ మొదలుపెట్టారు. అయితే
బస్సులో కేవలం లాస్ట్ స్టాప్కి చేరేందుకు సరిపడే పెట్రోల్ మాత్రమే ఉండగా 100 కిలోమీటర్లు ఎలా వెళ్ళగలిగిందని పెట్రోల్ ట్యాంక్ చెక్ చేయగా అందులో మొత్తం రక్తమే ఉంది. అది చూసిన పోలీసులు పడ్డారు. అసలు ఏం జరిగి ఉంటుందని సెక్యూరిటీ కెమెరాలు టేప్ చెక్ చేశారు. ఒక్క ఫోటేజ్లో బస్సు కనబడడం లేదు. ఒక్క ఫోటేజ్లో కుడితే బస్సు కనబడలేదు. ఈ 3 మిస్టరీలకు సంబంధించిన సమాధానాలు ఇప్పటికీ దొరకలేదు. ఈ ఘటన తర్వాత చాలా ఏళ్ళు ఆ దారిలో వెళ్ళేందుకు వణికిపోయేవారు అక్కడి జనం. నేటికి ఈ మిస్టరీ కథలుగా చెప్పుకుంటున్నారు చైనా వాళ్ళు. ఇదే నేపథ్యం పలు సినిమాలు వచ్చాయి. అయితే చైనా వాళ్ళు సాంప్రదాయం ప్రకారం ఆగస్ట్ 19 నుంచి సెప్టెంబర్ 16 వరకు గోస్ట్ మంత్ నడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో స్వర్గ నరకాల ద్వారాలు తెరుచుకుంటాయని, ఆత్మలు దయ్యాలు తిరుగుతుంటాయని వారి నమ్మకం. వాటిని శాంతింపజేయడానికి గోస్ట్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తూ ఉంటారు.